సాధారణంగా అమెరికా అధ్యక్షుడు మాట్లాడాడంటే దానికి చాలా వాల్యూ ఉంటుంది, క్రెడిబిలిటీ ఉంటుంది. ఈ మధ్య జో బిడెన్ మాటలకి అర్థం పర్థం లేకుండా పోతోంది. ఒకసారి మెక్సికన్ ప్రెసిడెంట్ని, యూరోపియన్ ప్రెసిడెంట్ని మార్చి వాళ్ళ పేర్లు చెప్పేశారు. రెండోసారి తన మేనమామను కనిబాల్స్, నరమాంస భక్షకులు తినేశారని చెప్పాడు. ఆయన ఏం చెప్పేది, మతుండి చెప్తున్నాడా లేదా అని చెప్పి కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నాడు. రీసెంట్గా ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ చాలా కాంట్రవర్సీ అయింది. భారతదేశం, జపాన్, చైనా, రష్యా ఈ దేశాలన్నీ జెనోఫోబిక్ దేశాలని చెప్పేశాడు. జెనోఫోబియా అంటే హేటింగ్ ద అదర్ పీపుల్, హేటింగ్ ద ఫారినర్స్, డిస్లైకింగ్ ద ఫారినర్స్ ఆర్ హ్యావింగ్ ప్రిజుడీస్ ఓవర్ ఫారినర్స్. అంటే విదేశీయుల పట్ల, ఫారినర్స్ పట్ల హేట్రెడ్, డిస్లైక్ అనమాట. ఇదంతా జెనోఫోబిక్ అంటుంటాం. సో ఇండియా జెనోఫోబికా, జపాన్ జెనోఫోబికా? ఈ జెనోఫోబిక్ కల్చర్ వల్లే ఆ దేశాలు ఆర్థికంగా అంత బాలేవని, ట్రబుల్గా ఉన్నాయని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఆయన ఎందుకు ఇలా వ్యాఖ్యానించారో ఆయనకే అర్థం కావట్లేదు. దీనికి సంబంధించి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఖండించారు కూడా. జో బిడెన్ ప్రకారం ఇండియా, జపాన్, చైనా, రష్యా ఇవన్నీ ఆర్థికంగా ట్రబుల్డ్ ఎకానమీస్ అంట. ఎందుకంటే ఈ దేశాలన్నీ ప్రో ఇమిగ్రెంట్ కాదంట, అమెరికా మాత్రమే ప్రో ఇమిగ్రెంట్ అంట. ప్రో ఇమిగ్రెంట్ కాబట్టే అమెరికా ఎకనమిక్ గ్రోత్లో ఇంత టాప్లో ఉందని కూడా జో బిడెన్ వ్యాఖ్యానించారు. ఇదంతా ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్లో జరిగిందనమాట. ఈ వ్యాఖ్యల్ని మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఖండించారు. జో బిడెన్ ఇలా అంటాం సరికాదని కూడా వ్యాఖ్యానించారు. భారతదేశం 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో, అతి తొందరలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిష్కరించనుంది భారతదేశం అని చెప్పి ఈ సందర్భంగా జయశంకర్ గారు చెప్పారు. అంతేకాదు, ఇండియా ప్రో ఇమిగ్రెంట్ కాదని వీళ్ళు ఎలా అంటారు? మొదటి నుంచి ఇండియా చాలామంది ఇమిగ్రెంట్స్ని హోస్ట్ చేస్తుంది. అంతేకాదు, రీసెంట్గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో కూడా చుట్టుపక్కల దేశాల్లో పర్సెక్యూట్ అయిన మైనారిటీస్ని కూడా మనం వాళ్ళకి ప్రో లిబరల్ పాలసీస్ తీసుకొచ్చి సిటిజన్షిప్ వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. పర్సెక్యూషన్ నుంచి మన చుట్టుపక్కల దేశాల్లో ఉన్న మైనారిటీస్ విముక్తి కల్పిస్తూ వాళ్ళకి ఆశ్రయం కూడా ఇక్కడ కల్పిస్తున్నాము. ఇలాంటి టైంలో మమ్మల్ని అలా ఎలా అంటారు, యాంటీ ఇమిగ్రెంట్ అని, మన ఎకానమీ స్లో డౌన్ అని చెప్పి ఇవన్నీ మాటలని జో బిడెన్ ఎలా అంటారని చెప్పి కూడా మన జయశంకర్ గారు అన్నారు. భారతదేశం ప్రో ఇమిగ్రెంట్ కాదని చెప్పడం తప్పని చెప్పి చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మనం చెక్మా రెఫ్యూజీస్ కావచ్చు బంగ్లాదేశ్ నుంచి, జూయిష్ రెఫ్యూజీస్ కావచ్చు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత, శ్రీలంక నుంచి తమిళనాడు రెఫ్యూజీస్ కావచ్చు, టిబెటియన్ రెఫ్యూజీస్ కావచ్చు, బంగ్లాదేశ్ లిబరేషన్ టైంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రెఫ్యూజీస్ కావచ్చు, ఎవరిని కాదని కూడా ఇండియా హోస్టేజ్ ఇచ్చింది, వీళ్ళందరికీ ఆశ్రయం కల్పించింది. ఇటువంటి టైంలో ఇలాంటి కామెంట్స్ అనేవి జో బిడెన్ చేయడం సరికాదని కూడా అభిప్రాయపడుతున్నారు. రీసెంట్గా కూడా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చేతిలోకి వెళ్ళినప్పుడు చాలామంది ఆశ్రయం కోరుతూ భారతదేశానికి వచ్చారు. కాబట్టి ఇండియాను ఆ విధంగా యాంటీ ఇమిగ్రెంట్ అని వర్ణించడం తప్పు అని చెప్పి మనం అభిప్రాయపడవచ్చు. అమెరికా మొత్తం చరిత్ర చూసుకున్న 500 ఏళ్ల చరిత్ర. అంతకుముందు అక్కడ ఏమీ లేదు. క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాను కనుగొంది 1492లో. అంతకుముందు అమెరికా చరిత్ర ఎవరికి తెలియదు. ఆ తర్వాతే కదా అమెరికా చరిత్ర అనేది మొదలైంది. అసలు అమెరికాలో ఉన్నదంతా కూడా ఇమిగ్రెంట్సే కదా. కానీ భారతదేశానికి ఇంత పెద్ద నాగరికత ఉంది, ఇంత పెద్ద సివిలైజేషన్ ఉన్న ఈ దేశం, ఈ ప్రాంతం ఎంతోమందికి ఆశ్రయం కల్పించడం ఇది గొప్ప, అది గొప్ప. జో బిడెన్ ఎక్కడి నుంచి వచ్చాడు? జో బిడెన్ కూడా ఇమ్మిగ్రెంటే కదా. ఇలా క్వశ్చన్ చేసుకుంటూ పోతే అసలు అమెరికాకి చరిత్రే లేదంటారు కొంతమంది. అసలు అమెరికాలో మనం గమనిస్తే వైట్ హెజిమోనీ చాలా ఉంది. మీరు వినే ఉంటారు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూమెంట్. బ్లాక్స్ని ఎంతమంది అక్కడ పర్సెక్యూట్ చేస్తున్నారు, ఎంత డిస్క్రిమినేషన్ అక్కడ ఉంది. అంతెందుకు ఈ మధ్య ఇండియన్ స్టూడెంట్స్ని ఎలా చంపుతున్నారు అమెరికాలో. చాలామంది అమెరికాకి వెళ్ళడానికి భయపడుతున్నారు కదా. ఇవన్నీ పక్కన పెడితే అమెరికాలో గన్ కల్చర్ ఎలా ఉంది, అసలు అవన్నీ పట్టించుకోకుండా, ఈ డిస్క్రిమినేషన్ అమెరికాలో పట్టించుకోకుండా కేవలం వేరే దేశాల్లోనే జెనోఫోబియా ఉందని చెప్పి బిడెన్ మాట్లాడటం తప్పు. మోడర్న్ డే అమెరికా అనేది కొత్త ప్రపంచం, న్యూ వరల్డ్. మంది పాత ప్రపంచం, ఓల్డ్ వరల్డ్ అనమాట. సో జో బిడెనే బేసికల్గా ఒక ఇమ్మిగ్రెంట్. ఆయన వాళ్ళ కంట్రీలో ఉన్నవి బాగు చేసుకోకుండా పక్క దేశాల ఇమిగ్రేషన్స్ గురించి కామెంట్ చేయడం ఎంతవరకు సబబు? జో బిడెన్ లాంటి అమెరికా ప్రెసిడెంట్, పెద్ద స్థాయి వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడటం సబబు కాదు. పపువా న్యూ గినియా ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారు తెలుసు ఆయన గురించి? జో బిడెన్కి లూజ్ టంగ్ ఎక్కువైపోయిందని చెప్పి. అంతేకాదు, ట్రెడిషనల్గా చూసుకున్న చైనా, రష్యా అంటే అమెరికాకి ఐడియాలజికల్గా ఎనిమీస్. ఇండియా, జపాన్ ఏం చేశాయి? ఇండియా, జపాన్ ఎందుకు ఆడిపోసుకుంటున్నాడు ఈయన? ఇది తప్పు కదా. అంతకుముందు అంటే 1492కు ముందున్న ఇండిజినస్ పీపుల్, రెడ్ ఇండియన్స్ అంటాం, వాళ్ళని వైపౌట్ చేసి కొత్త వాళ్ళు ఇలా అక్కడ జాయిన్ అయ్యారు అనమాట అమెరికాలో. అమెరికా దేశం మొత్తం ఉన్న ప్రజలందరూ కూడా ఇమిగ్రెంట్సే, అక్కడికి వలస వెళ్ళిన వాళ్ళే, అందరూ యూరోపియన్సే. అమెరికన్స్ బేసికల్గా వాళ్ళు ఇమిగ్రెంట్స్, వాళ్ళే వలస వచ్చారన్న విషయం మర్చిపోయి మిగతా వాళ్ళ ఇమిగ్రేషన్ పాలసీస్ మీద కామెంట్ చేస్తున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? రీసెంట్గా ఒక మూవీ కూడా వచ్చింది, కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ అని చెప్పి. ఈ మూవీలో అమెరికాలో ఉండే నేటివ్ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరినీ ఎలా వైపౌట్ చేశారు, నాశనం చేశారు ఇమిగ్రెంట్స్ వెళ్ళి అనే దాని మీద చాలా క్లియర్గా చూపించారు. అసలు అమెరికా అనేది 500 సంవత్సరాల క్రితం రెడ్ ఇండియన్స్కి చెందిన దేశం అనమాట. ఇండిజినస్ పీపుల్ వాళ్ళని కంప్లీట్గా తొలగించేసి ఇమిగ్రెంట్స్ వచ్చి అక్కడ జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఇమిగ్రెంట్స్ ఏమంటున్నారు, ఎవరైనా అక్కడికి వెళ్తే మీరు ఎవరు, ఇక్కడ ఏం పని, ఎందుకు వస్తున్నారు, అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్ అంటున్నారు. అసలు అమెరికా ఎవరిది? ఇదే పెద్ద క్వశ్చన్. అసలు నేటివ్ అమెరికన్స్ యొక్క ఆనవాళ్లే అమెరికాలో లేకుండా పోయాయి.